హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హలో కావ్య. సో ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. చూసారా మా ఇల్లు ఎంత మెస్సీగా ఉందో మార్నింగ్ లేవగానే. కాకపోతే కిచెన్ మాత్రం క్లీన్గానే ఉంటుంది. నైటే క్లీన్ చేసి పెడతాను కిచెన్, లేదంటే ఇంకా మొత్తం మూడీగా ఉంటుంది లేవగానే. అండ్ హాల్ అండ్ డైనింగ్ లేవగానే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే మన మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా పనిచేస్తుందని నేను అనుకుంటాను. మా పాప స్కూల్కి వెళ్ళే ముందే నేను కొంచెం మా హస్బెండ్ వర్క్ వెళ్ళే ముందే క్లీన్ చేస్తాను అనమాట. సో వాళ్ళకి కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ నేను బట్టలు అన్నీ లాండ్రీకి వేస్తున్నాను. ఒక వీక్లో 2 to 3 డేస్కి ఒకసారి అలా వేస్తాను లాండ్రీకి. మరీ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు 2 డేస్కి వేస్తాను, లేదంటే 3 to 4 డేస్ మ్యాక్సిమం. అండ్ వంట చేస్తున్నా, అలానే లాండ్రీ కూడా చేస్తున్నాను. ఇది మార్నింగ్ 7 అవుతుంది అనుకుంటా, 6:37 అవుతుంది ఈ టైం. అండ్ మార్నింగే వ్యాక్యూమ్ కూడా చేసేస్తాను. సో వెంటనే వీళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళగానే పూజ చేసుకోవచ్చని. నేను ఇక్కడ ఈరోజు సాంబార్ ఇంకా అరటికాయ ఫ్రై చేస్తున్నాను. సాంబార్లో అయితే మేము చాలా వెజ్జెస్ వేసి చేసుకుంటాము. అలా అయితేనే ఇష్టపడతారు మా హస్బెండ్ కానీ నేను కానీ. సో అరటికాయ కూడా ఫ్రై లాగానే బాగుంటుంది నేను చేస్తే. కర్రీ చేసేప్పుడు సెట్ అవ్వదు. సో అందుకే పప్పు లేదా సాంబార్ చేసినప్పుడు ఇలా అరటికాయ కూడా ఫ్రై చేసుకుంటాను. అండ్ ఆల్రెడీ నేను ఆయిల్ అప్లై చేసి పీల్ చేస్తున్నాను, లేదంటే హ్యాండ్స్కి అంతా జిగురుగా ఉంటుందన్నమాట. అండ్ వెంటనే కట్ చేయగానే పీసెస్ని వాటర్లో కూడా పెట్టేస్తాను. అలా అయితే అవి బ్లాక్గా టర్న్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ కుక్కర్లో పప్పు పెట్టేశాను మార్నింగ్ లేవగానే. ఫస్ట్ మా పాపకి ఇక్కడ ప్యాన్ కేక్స్ కూడా చేసి పంపిస్తున్నాను స్కూల్కి. అండ్ ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ ఒక యాపిల్ ట్రీస్ ఉన్నాయని చెప్పేసి. 2 యాపిల్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ రెడ్ యాపిల్. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అసలు అక్కడైతే. ఎంత ఫ్రెష్ అనిపించినాయో. ఎన్ని యాపిల్స్ కింద పడిపోయి కూడా ఉన్నాయో అసలు. ఎంత వేస్ట్ అవుతుంది అనిపించింది, కానీ ఎంత బాగుందో. చాలా పెద్ద ఉంది ప్లాంట్ మాత్రం. అండ్ స్కూల్ నుంచి రాగానే ఇలా ప్లే ఏరియాకి వచ్చింది కింద. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే తనకి షేర్ చేసుకుంటుంది యాపిల్. స్కూల్ నుంచి రాగానే కూడా ఒక 1/2 hour 1 hour ఇక్కడ ప్లే ఏరియాలో ఉండేసే వెళ్తాం. 12:20కి ఇంటికి వస్తాము. ఇంటికి వెళ్ళేసరికి 1 అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ పాపం తను తినేటప్పుడు యాపిల్ స్లిప్ అయిపోయి కింద పడింది. అది ఉడత చూసింది అనమాట, అందుకే అది తీసుకెళ్ళిపోతుంది. ఎంత క్యూట్గా పట్టుకుందో, దాని మౌత్లో పట్టపోయినా పట్టుకుంది. అండ్ మా పాప రాగానే ఇంకా తినిపించేసి నేను కూడా తినేసి ఆఫ్టర్నూన్ వేరే వీడియో రికార్డ్ చేస్తూ ఉండే. అండ్ ఇక్కడ మా హస్బెండ్ రాగానే ఈవినింగ్ వెదర్ బాగుంది అని పకోడీ చేయమని అన్నారు. సో ఇక్కడ పకోడీ చేస్తున్నాను, ఆనియన్ పకోడీ. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, నేను స్పైసెస్ అన్నీ అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఊరికే అన్నీ తీసే బదులు ఒక బాక్స్లో అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటా అని చూపిస్తున్నాను. కాకపోతే చూపించేటప్పుడు సాల్ట్ కింద పడిపోయిందనమాట. ఇలా హ్యాండీగా ఉంటే కొంచెము నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదంటే నాకు వెంటనే తీసిన థింగ్స్ అన్నీ మళ్ళీ ప్లేస్లో పెట్టడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఇలా ఒక 3 boxes పెట్టుకుంటాను నేను.
ఇట్లా స్పైసెస్ అన్నీ ఒక దాంట్లో, మళ్ళీ బిర్యానీ మసాలాస్ అన్నీ ఇంకో బాక్స్లో అలా పెట్టుకుంటానమాట. అండ్ పకోడీ నాకు లూజ్గా కాకుండా ఇలా హార్డ్గా మిక్స్ చేస్తేనే మంచిగా క్రిస్ప్ వస్తుంది అనిపిస్తుంది. అలాంగ్ విత్ ద పకోడీ చాయ్ కూడా మ్యాండేటరీ ఉండాల్సిందే. సో నేను టీ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ. బయట కూల్ వెదర్ విత్ పకోడీ అండ్ చాయ్ సెట్ అనమాట. అండ్ ఇలా స్నాక్స్ తినేసి కొంచెము షాపింగ్ ఉందన్నమాట. సో వీక్కి సరిపడా వెజ్జెస్ తెచ్చుకోవాలి. సో ఇది తినేసి వెళ్దామని ప్లాన్ ఉండే. కాకపోతే అప్పుడే నేను స్ట్రాబెర్రీ జామ్ చేద్దామని చెప్పేసి ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా వాష్ చేసి పెడుతున్నాను. ప్రాపర్గా వాష్ చేసి సాల్ట్ వేసేసి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసాను అనమాట. ఓ హాఫ్ అన్ అవర్ అలా పెట్టి వదిలేసాను. మా పాప కోసం స్వీట్ పొటాటో బాయిల్ చేశాను అండ్ మా కోసం పకోడీ చేస్తున్నాను. టీ పెట్టాక మా హస్బెండ్ వద్దన్నారు. ఇంకా నేనే 2 సార్లు అదే టీ తాగాను అనమాట. సో ఇంకా తన బయట ఉంటే వెళ్ళి పకోడీ ఇస్తున్నాను అండ్ మా పాప అక్కడ టీవీ చూస్తుంది. స్ట్రాబెర్రీ జామ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. వితౌట్ షుగర్ బెల్లం వేసి చేస్తున్నాను. చూడాలి ఎలా టర్న్ అవుట్ అవుతుందో. యాపిల్ జామ్ ఒకసారి చేశాను, కాకపోతే స్ట్రాబెర్రీ ఇదే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూసారా వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ స్వీట్ పొటాటో తన ఊరికే ఇస్తే అలా తినలేదు. ఇంకా దాన్ని చపాతీలో మిక్స్ చేశాను అనమాట. సో అట్లా అయితే కొంచెం నారు ఉందని చెప్పేసి ప్రిఫర్ చేయలేదు కాబట్టి చపాతీలో మిక్స్ చేసి ఇచ్చాను. స్ట్రాబెర్రీస్ కూడా పెట్టేశాను. జస్ట్ ఏం లేదు, ఇలా వాటర్ ఇటు స్ప్రింకిల్ చేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం బెల్లం, కొంచెం లెమన్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి కాసేపు కింద వాక్ చేసేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మా పాపని కూడా రెడీ చేస్తున్నాను. ఆ టీవీ చూస్తుంది. సో అందుకే నేను హెయిర్ వేస్తున్నా కూడా పట్టించుకోకుండా అటే చూస్తుంది అనమాట. డేకి ఒక 1.5 to 2 hours చూస్తుంది టీవీ డైలీ. అది ఎలా తగ్గించాలో చూస్తున్నాను. వచ్చేసింది చూడండి ఇంకా ఎక్స్ప్రెషన్స్తో. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుందన్నమాట. సో కొంచెం 8 వరకు చీకటి అవ్వదని చెప్పేసి 8 వరకు ఇంకా కింద టైం స్పెండ్ చేసేసి డైరెక్ట్ అక్కడి నుంచి అంటే మేము ఇండియన్ గ్రాసరీ వెళ్తాము వెజ్జెస్ తెచ్చుకోవడానికి. వచ్చేసాము కిందకి. తను ఇంకా కాసేపు ఆడుకుంటుంది. తను ఆడుకునే అంత టైం నేను అక్కడ పక్కన వాక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇండియన్ గ్రాసరీలో చూడండి, తను ఫస్ట్ వెళ్ళగానే చేసే పని అక్కడ లాలీపాప్స్ పిల్లలకి ఫ్రీగా పెడతారు. సో ఆమె ఫస్ట్ వెళ్ళగానే అది తీసేసుకుంటుంది అనమాట. నేను వీక్కి తరపడా వెజిటేబుల్స్ కూడా తీసేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్. రాగానే మా పాపకి కూడా డిన్నర్ చేపించేసి మేము కూడా తినేసాము. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.